హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ట్విట్టర్ టిల్లు కేటీఆర్కి ఇక నుంచి రోజు పని పడిపోతుందా? ట్విట్టర్లో ఆయన కనీసం రోజుకు ఒక ట్వీట్ అయినా చేయబోతున్నారు. అంటే ఖచ్చితంగా ఆయన ట్వీట్ చేయబోతున్నారని తెలుస్తుంది. నిన్నే రేవంత్ రెడ్డి పైన కావచ్చు, లేదంటే గతంలో కొంతమంది నాయకుల పైన కావచ్చు కేటీఆర్ ట్వీట్లు చేసుకుంటూ వస్తారు. అది కామన్గా జరిగే పని. కాకపోతే ఇక నుంచి రెగ్యులర్గా ట్వీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజుకు ఒక నాయకుడు జంప్ అయిపోతున్న క్రమంలో వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ రోజుకు ఒక ట్వీట్ పెట్టుకుంటూ లాస్ట్కి ఏంటంటే మీరు ఎవరైనా మారాలి, పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి పొండి అనే పరిస్థితికి వచ్చారు కేటీఆర్ అండ్ కేసీఆర్ టీం. సో ఇలాంటి క్రమంలో అసలు ట్వీట్ల కథ ఏంటో చూద్దాం. కేటీఆర్కు ఇకపైన రోజు పని. ఫిరాయింపులపై రోజుకు ట్వీట్ చేస్తూనే ఉండాలేమో. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి కాంగ్రెస్ తీరును ఎండగడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారు. ఇలా అయితే రోజు చేతి నిండా పనే. నిజానికి ఈ విషయంలో కేటీఆర్కు ప్రజల నుండి మద్దతు కూడా రాదు. 9.5 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది కూడా అదే. కాబట్టి ఆనాడు వలసలకు బీఆర్ఎస్ ఇచ్చిన సమాధానాలను కూడా ఎవరూ మర్చిపోరు. తమది ఉద్యమ పార్టీ కాదు, ఫక్త్ రాజకీయ పార్టీ అని సెలవిచ్చారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు నచ్చి, పాలనా తీరు మెచ్చి, అభివృద్ధి కోరుకొని తమ పార్టీలోకి వచ్చారన్నారు కేటీఆర్ అప్పట్లో. పైగా టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే పని కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తోంది. కాకపోతే కేటీఆర్ చేస్తున్న విమర్శలు ఎప్పటికైనా వర్కౌట్ అవుతాయి. వరుసపెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకెళ్తుంటే చూసారా, తాము చేసింది కాంగ్రెస్ కూడా చేస్తోంది అనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చు. ప్రజలు కూడా ఈ తరహా రాజకీయాలు ఇష్టపడరు. ఎంతసేపు రాజకీయాలైనా పాలన అక్కర్లేదా అని ఆలోచిస్తారు జనం. సో కేటీఆర్ చేస్తున్న ట్వీట్ తీరు ఒక విధంగా సరైనదేనని చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్కు ఇలా చేయాలనే ఆలోచన ఇచ్చిందే బీఆర్ఎస్. ప్రభుత్వం కొలువు తీరిందో లేదో వెంటనే ఈ ప్రభుత్వం కూల్చిపడేస్తామనుకుంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. అంతే, మహా అయితే 100 రోజులు, 6 నెలలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని రేవంత్ రెడ్డికి సవాల్స్ విసిరారు. రేవంత్ ప్రభుత్వాన్ని భయపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ. ఇప్పటికీ కేసీఆర్ నోటి నుండి వస్తున్నది ఇదే మాట. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 25 మంది తమతో టచ్లో ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. పైగా రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్న ఆపరేషన్స్ చూస్తే ఏ ప్రభుత్వానికైనా భయం వేస్తుంది. అందుకే చేరికలపై సీరియస్ ఫోకస్ పెట్టి స్పీడప్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా జవాబుదారీతనం అవసరం. పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అని ఆనాడు పిలుపు ఇచ్చింది రేవంత్ రెడ్డి. పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలో చేరితే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన పార్టీ. పైగా ప్రజలు కూడా ఈ తరహాలో రాజకీయాలను ఇష్టపడరు. గతంలో బీఆర్ఎస్ హవా ఎంత నడిచినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా గెలిపించారు. దీనికి కారణం అక్కడ బీఆర్ఎస్ పోకడలు నచ్చక. అలాంటిది గెలిచిన ఆ కాంగ్రెస్ నేత కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని అలా చేసిన వారిని ఓడించారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోకపోతే మంచిది.